ఆనందగానమా సంతోష గీతమా నా ఆరాధ్య దైవం నీవే. ఆనందగానమా సంతోష గీతమా నా ప్రాణం ధ్యానం నీవే. నా ప్రాణమో నిన్నే నమ్ముకొని ఉన్నది, నా ఆశ్రయము నీవని. నా ఆశలోనికై తృష్ణగొనుచున్నవి, నా పోషకుడ నీవని. నా ప్రాణము నిన్నే నమ్ముకొని ఉన్నది, నా ఆశ్రయము నీవని. నా ఆశలోనికై తృష్ణగొనుచున్నవి, నా పోషకుడ నీవని. నీ ఊరక నిలచి నీ రక్షణకై నిరీక్షించెదా. నీ ఊరక నిలచి నీ రక్షణకై నిరీక్షించెదా. ఆనందగానమా సంతోష గీతమా మా ఆరాధ్య దైవం నీవే. ఆనందగానమా సంతోష గీతమా నా ప్రాణం ధ్యానం నీవే. ఆనందగానమా సంతోష గీతమా నా ఆరాధ్య దైవం నీవే. ఆనందగానమా సంతోష గీతమా నా ప్రాణం ధ్యానం నీవే. మరణ పుటూరులో నన్ను చుట్టేసిన కదలక నేనుందును. నా ఆయుశేషము నిర్జీవమైపోయినా స్థిరముగా నిలిచెదను. మరణ పుటూరులో నన్ను చుట్టేసిన కదలక నేనుందును. నా ఆయుశేషము నిర్జీవమైపోయినా స్థిరముగా నిలిచెదను. ఆశ్చర్యకరమైన నీ వాక్కుతో నన్ను బాగు చేయుమా. ఆశ్చర్యకరమైన నీ వాక్కుతో నన్ను బాగు చేయుమా. ఆనందగానమా సంతోష గీతమా నా ఆరాధ్య దైవం నీవే. ఆనందగానమా సంతోష గీతమా నా ప్రాణం ధ్యానం నీవే. ఆనందగానమా సంతోష గీతమా నా ఆరాధ్య దైవం నీవే. ఆనందగానమా సంతోష గీతమా నా ప్రాణం ధ్యానం నీవే. నిత్యాశ్రయ దుర్గమా క్షేమదారమా రక్షణ శైలమా ప్రియ యేసయ్యా. నిత్యాశ్రయ దుర్గమా క్షేమదారమా రక్షణ శైలమా ప్రియ యేసయ్యా. కరుణామూర్తివై నా మదిని తట్టితివి, శాంతమూర్తివై క్షేమమునిచ్చితివి. కరుణామూర్తివై నా మదిని తట్టితివి, శాంతమూర్తివై క్షేమమునిచ్చితివి. ఆనందగానమా సంతోష గీతమా నా ఆరాధ్య దైవం నీవే. ఆనందగానమా సంతోష గీతమా నా ప్రాణం ధ్యానం నీవే. ఆనందగానమా సంతోష గీతమా నా ఆరాధ్య దైవం నీవే. ఆనందగానమా సంతోష గీతమా నా ప్రాణం ధ్యానం నీవే. దేవుని వాక్యం చదువుకుందాం.
పరిశుద్ధ గ్రంథంలో నుండి 51వ కీర్తన 10వ వచనం నుండి చివరి వచనం వరకు చదువుకుందాం. ఎందుకు వచ్చినావు మరి? టైంపాస్ కొరకు వచ్చినావు ఇక్కడికి. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ రక్షణ ఆనందము నాకు మరల పుట్టించుము, సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. బేబీ నువ్వు వీళ్ళంతా పెద్ద గొంతులు వస్తాయి కదా, అక్కడ ఇడబెట్టరాదండి ప్రార్థనలా. దేవా, నా రక్షణ కర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానం చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెలను అర్పించెదరు. స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి. ఉదయకాల సమయం అందిన తండ్రి యేసయ్య మా నాయన తండ్రి ప్రభువా, ఈ ఉదయకాలం అందరికీ కావలసిన తండ్రి మరి జీవం గల మాటల చేత తండ్రి ప్రభువా మీరే మాతో మాట్లాడి తండ్రి ప్రభువా మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకొంచు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బంద్ చేయి, ఫ్యాన్ బంద్ చేయి. అది కూడా బంద్ చేయండి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కృపా సమాధానములు కలుగునుగాక. ఉదయకాల సమయమందు మరి కొంచెం నెట్ ప్రాబ్లం ఉందమ్మా, మరి దాంతో కొంచెం మధ్య మధ్యలో బ్రేక్ అవుతూ ఉన్నది, డిస్టర్బెన్స్ వస్తుంది. ఈ విధంగా ఈరోజు మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానమును గుర్చినటువంటి విషయాలు ఈ 2 వారాలు మనం ధ్యానించుకుందాం. ఎందుకంటే మళ్ళీ మనము దానికి సంబంధించినటువంటి వాక్యాలను మళ్ళీ మనకు సమయం దొరకకపోవచ్చు. కాబట్టి ఈ 2 వారాలు పునరుత్థానానికి సంబంధించినటువంటి మరి దేవుని వాక్యములో నుండి ఉన్నటువంటి కొన్ని విషయాలను, ఏ విధంగానైతే సిలువను గూర్చిన యేసు రక్తమును గురించి మనము ఈ యొక్క శ్రమకాలం అంతా కూడా ధ్యానించుకున్నామో, అదే రీతిగా పునరుత్థానాన్ని గురించి కూడా మనము, పునరుత్థానం అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి మాటలు, దాని ద్వారా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు, ఇలాంటి అన్ని విషయాలు కూడా మరి మనము దేవుని యొక్క వాక్యం నుండి ధ్యానించుకుందాం. దానికి ఈరోజు యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చాలాసార్లు ఈ యొక్క వాక్యాన్ని మనం విన్నాం. ఎంతోమంది బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ మరి మేము కానీ ఈ వాక్యాన్ని చెప్పాం. అయితే ఇక్కడ ఈరోజు కొన్ని విషయాలు మనం ఇంతకు మునుపు మరి ధ్యానించినటువంటి విషయాలను ఈరోజు మనము ధ్యానించుకుందాం. అక్కడ ప్రియమైనటువంటి బిడ్డలారా, 21వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభు తిబేరియా సముద్రం దగ్గర మరి శిష్యులకు ప్రత్యక్షమైనటువంటి సంఘటన ఇక్కడ మనము చదువుకుంటున్నాం. ఇది గలిలయ ప్రాంతంలో జరిగినటువంటి ప్రత్యక్షత. మిగతాయి కొన్ని ఎక్కువ యెరూషలేములో జరిగినటువంటి ప్రత్యక్షతలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతను గలిలయలో చూస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం అనేది పునరుత్థానమైనటువంటి శరీరం, ఏ ప్రాంతానికైనా కూడా మరి సంచరించగలుగుతుంది, ఎక్కడికైనా వెళ్ళగలుగుతుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, అంతకుముందు శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ రీతిగా అయితే ఆయన మరి నజరేతు నుంచి
గలిలయ ప్రాంతానికి వెళ్ళాడు. గలిలయ ప్రాంతం నుంచి యెరూషలేమునకు రావడం, యెరూషలేము నుంచి బెతానియా, బెతాని నుంచి మళ్ళీ సమరియా, సమరియా నుంచి గలిలయ, మళ్ళీ యెరూషలేమునకు, ఈ విధంగా 3.5 సంవత్సరాలు అనేకమైనటువంటి ప్రాంతాలు యేసుక్రీస్తు ప్రభువారు తిరిగారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానమైనటువంటి మహిమ శరీరముతో కూడా యేసుక్రీస్తు ప్రభువు ఆ ప్రాంతాలన్నీ కూడా సంచారం చేస్తూ ఉన్నాడు ప్రియబిడ్డలారా. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ శిష్యులకు ప్రత్యేకించి ప్రత్యక్షమైనటువంటి సంఘటన మనము ధ్యానించుకుంటా ఉన్నాం. ఆ సంఘటన యోహాను మరి ఆ యొక్క సంఘటన చాలా వివరంగా రాశాడు. ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతను వాళ్ళు చూశారు అనే విషయాన్ని మనం 21వ అధ్యాయం 1వ వచనములో చదివితే, అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. చూడండి, మరలా ప్రత్యక్షపరచుకున్నాడు. ఇక్కడ యెరూషలేములో మరి ఆదివారం సాయంత్రకాలమున మరి యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు ప్రత్యక్షమై వారికి పరిశుద్ధాత్మను ఊదాడు. వారి మీద వారి పరిశుద్ధాత్మను మీరు పొందుకోండి, మీకు సమాధానము కలుగునుగాక అని అక్కడ ఉన్నటువంటి 11 మంది శిష్యులకు, మొదటనేమో 10 మందికి, తర్వాత తోమా కూడా ఉన్నటువంటి సందర్భంలో వారికి ప్రత్యక్షమయ్యాడు. కానీ ఇది తర్వాత జరిగినటువంటి సంఘటన. మనకు తెలుసు, యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు యేసుక్రీస్తు ప్రభువు మరి పునరుత్థానమైన తర్వాత అనేక మందికి ప్రత్యక్షమవుతూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఈ సంఘటన మరి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఇది గలిలయ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రత్యక్షత. యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టుగా, నేను మీకంటే అక్కడ ముందుగా వెళ్తాను అక్కడికి, మరి నేను అక్కడ మీకు కనబడతాను, మాట్లాడతాను అని చెప్పి మనము స్త్రీలకు చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందు గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. ఏం చెప్పాడు? ఆయన మీకంటే ముందుగా గలిలయకు వెళ్తాడు, అక్కడ మీరు ఆయనను చూస్తారు అని ఆయనకు చెప్పండి, పేతురుకి ఆ శిష్యులకు చెప్పండి అని చెప్పి మరీ యేసుక్రీస్తు ప్రభు స్త్రీలకు ఆ వర్తమానాన్ని ఆ దేవుని యొక్క దూతలు తెలియజేస్తూ ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షపరచబడేటువంటి విషయాన్ని దూతలు ముందుగానే ఆ స్త్రీలకు ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అయితే అప్పుడు ఆ స్త్రీలు వారికి చెప్పి ఉంటారు, కానీ మరి వాళ్ళు దాన్ని అది నిజంగా జరుగుతుందా జరగదా అని వారు నమ్మారా నమ్మలేదా అనేటువంటి విషయం మనకు తెలియదు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యములో వారు ఆ యొక్క చేపలు పడదాం అనేటువంటి ఆలోచన వారికి కలుగుతూ ఉన్నది ప్రియమైనటువంటి బిడ్డలారా. ఎందుకు అనంటే ఇంతకాలము యేసుక్రీస్తు ప్రభువుతో మరి వాళ్ళు 3.5 సంవత్సరాలు సంచారం చేశారు, అనేకమైనటువంటి ప్రాంతాలు తిరిగారు, అనేకమైనటువంటి ప్రాంతాల్లో సువార్తను వారు ప్రకటించారు. ఇప్పుడు సువార్త మరి యేసుక్రీస్తు ప్రభు లేని సందర్భంలో, అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రతి ఒక్క కార్యం వారు జరిగిస్తూ వచ్చారు. మరి యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి విషయాలను సరి అయినటువంటి రీతిలో వారు పాటించకపోవడం ద్వారా ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలనో అర్థమవుతలేదు, ఏం చేయాలనో వారికి అర్థమవుతలేదు. అందుకే చెప్పేది, మనము ప్రతి దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకోవడం నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఆ అలవాటు అనేది మనకు సరి అయినటువంటి రీతిలో లేకపోతే తర్వాత ఏం చేయాలనో ఏం అర్థం కాదు, ఏం దోసదు. చేపలు తిందామా, చికెన్ తిందామా, మటన్ తిందామా, ఖాళీగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందట, చేపలు పడదామని వస్తుంది. కానీ వీడు చేపలు పట్టే పని లేదు, కానీ చేపలు తిందామన్న ఆలోచన వస్తుంది అన్నట్టు. చికెన్ రాస్తాండ్రు నిన్న, అప్పుడు ఇక అయిపోయింది, 40 రోజులు అయిపోయిందో లేదో కథం చికెన్ మొదలుగా. ఆదివారం సాయంత్రం తింట్రి, సేవకు పోయిన కాడ టిఫిన్ రానే వచ్చే, మళ్ళీ ఈ సోమవారం కూడా. అంటే చూడు, మనిషికి ఏంది వెంటనే వస్తుంది ఆలోచన. అంటే అది ఆడి కూర్చొని ఉన్న వెయిటింగ్లో ఉన్న 40 అయిపోయింది. ఇక చికెన్ గురించి మనం మాట్లాడవచ్చు. ఏంటిదట, పేతురుకు కూడా తను చేపలు పట్టాలని. ఎందుకు? టైంపాస్ కాక. ఎందుకు వచ్చింది ఆలోచన? టైంపాస్ కాకనే వచ్చింది. మనిషికి పొద్దుబోదన్నట్టు, అంటే సమయాన్ని సరి అయినటువంటి రీతిలో సద్వినియోగం చేసుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయాలనో తోచదు వాళ్ళకి, ఏం పని చేద్దామనేది తోచదు. వాళ్ళు ఒక క్రమాన్ని, ఒక పద్ధతిని కనుక వాళ్ళు అలవర్చుకుంటే వాళ్ళకి ఏమైపోతుంది, వారికి సమయం అనేది సద్వినియోగం చేసుకోగలుగుతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఇక్కడ ప్రార్థన జరిగినా జరగకున్నా ఆ సమయాన్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనో చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఆ శిష్యులు మరి వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్తే, ఎందుకు చేపలు పట్టేది? యేసుప్రభు చేపలు పడటానికి పిలిచాడా వాళ్ళను? మనుషులను బట్టే జాలర్లుగా నేను చేస్తానని దేవుడు పిలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళు చేపలు పట్టాలన్నటువంటి ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఐగుప్తుకు పోవాలన్న ఆలోచన వాళ్ళకు వచ్చేది. ఎందుకు వచ్చింది మళ్ళీ ఆలోచన? తిండి లేదని వచ్చింది, నీళ్ళు లేవని వచ్చింది, లేదా ఆ ప్రయాణం ఆయాసం అని వచ్చింది వాళ్ళకి. అంటే మనిషి దేవుడు నడిపించేటువంటి మార్గంలో నడవకుండా, దేవుడు నడిపించినటువంటి మార్గంలో మనం ఏం చేయాలి? నడవాలి. అది అలవర్చుకోవాలి. యేసు ప్రభు 3.5 సంవత్సరాలు వాళ్ళతో ఉండి చెప్పింది ఏంది, నేర్పించింది ఏంది, వాళ్ళను నడిపించింది ఏంటిది, అవన్నీ ఏం చేశారు? మరి ఎందుకు వాళ్ళ జీవితంలో దాన్ని అలవర్చుకోలేకపోయారు? ఎందుకు వాటిని గ్రహించలేకపోయారు? ఎందుకు అలాంటి ప్రార్థనా జీవితాన్ని వాళ్ళు అలవర్చుకోలేదు? ఎందుకు అలాంటి సువార్త చెప్పాలి మనం? ఇక యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? ఆయన లేచినటువంటి వార్తను అనేకులకు చెప్పొచ్చు. వాళ్ళు దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళకి ఇచ్చాడు. మరి యేసుక్రీస్తు ప్రభును సిలువేసినటువంటి విషయాలు చెప్పొచ్చు. ఇగో లేఖనాలు ఈ విధంగా చెప్పాడు. ఎంఐ గ్రామానికి వెళ్తున్నటువంటి బాటసార్లకు లేఖనాల్లో ఉన్నటువంటి విషయాలను ఎంతో వివరంగా యేసుక్రీస్తు ప్రభు ఆ బాటసార్లకు వివరించాడు. మరి ఆ విషయాలన్నీ ఈ శిష్యులు యెరూషలేములో నేర్చుకున్నారు, విన్నారు, ఒకరికొకరు చెప్పుకున్నారు. మరి ఆ విషయాలన్నీ కూడా వాళ్ళు లేఖనాలను చూసి మళ్ళీ లేఖనాల్లో ఈ విధంగా ఉందా, ఇంకా లేఖనాల్లో ఏమేమి విషయాలు ఉన్నాయి అనేటువంటిది వాళ్ళు ఎంతో చక్కగా నేర్చుకోవచ్చు ప్రియ బిడ్డలారా. లేదా వాళ్ళ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే గలిలయలో అంతకుముందు యేసుక్రీస్తు ప్రభు మరి సువార్త చెప్పినటువంటి వారందరికీ కూడా తిరిగి యేసుక్రీస్తు ప్రభు వారు లేచి ఉన్నారన్నటువంటి వార్తను వారికి చెప్పొచ్చు. ప్రార్థన చేయొచ్చు. ఎందుకంటే మరి యేసు ప్రభుతో ఉన్నటువంటి అనుభవాన్ని ఏం చేయాలి? వాళ్ళు ఉపయోగించుకోవాలి. అవన్నీ పక్కన పెట్టి సువార్త పక్కన పెట్టారు. యేసు ప్రభు శిలువ మరణాన్ని గురించి, పునరుత్థానం గురించి చెప్పడం మర్చిపోయారు. తర్వాత ప్రార్థన సరే చెప్పలేదు, ప్రార్థన అన్న చేయాలి కదా, మరి ప్రార్థన చేయలేదు. ఓ ప్రార్థన లేదు, ఓ వాక్యం ఉండదు, ఏముండదు, ముచ్చట ఉంటుంది, గొడవలు ఉంటుంది, బడబడ అరుసుడు ఉంటుంది, ఎగురుడు ఉంటుంది, దునుకుడు ఉంటుంది. దానికి మాత్రం ఎంత శక్తి వస్తుందో, ఎంత బలం వస్తుందో గొడవలు పెట్టుకుంటానికి. మరి ప్రార్థనలో ఒక మాట రాదేంది? ఓ గంట సేపు ప్రార్థన చేయరాదు? అంత పెద్దగా అరవరాదు. ఇక్కడ ఎవరు అరవద్దన్నారు? కేకలు పెట్టుకుంటా ఓ ఓ అని. అదేమో శాత కాదు, తిడతానికి మాత్రం శాతనవుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ శక్తి అనేది, నీ బలం అనేది ఎవరికి ఉపయోగించాలా? దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని కార్యం కొరకు ఉపయోగించు. దేవుని సువార్త కొరకు ఉపయోగించు. దేవుని యొక్క ఇంటి కొరకు ఉపయోగించు. దేవుని యొక్క మందిరం కొరకు ఉపయోగించు. పరిచర్య కొరకు ఉపయోగించు. ఈ పనికిరానటువంటి ఆలోచనలు రానియకు నీ మైండ్కి. ఈ యొక్క శిష్యులకి ఏమొచ్చింది? చేపలు పట్టాలన్న ఆలోచన వచ్చింది. అంటే వాళ్ళ మైండ్లో ఇంకా ఆ చేపల గురించి ఉన్నది. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నా కూడా చేపలు వాళ్ళ మైండ్లోకి వెళ్ళి పోలేదంటే నీ మైండ్ ఎలాంటి మైండ్? ఇన్ని సంవత్సరాలు దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు జీవించుకుంటూ ఇంకా నీ మైండ్ ఏంటిది? నేను వెళ్ళిపోతా ఇంటికని అంటే నువ్వు మూర్ఖురాలువా, నువ్వు మనిషివా, లేవు పశువా, లేదా నీది ఎందుకున్నావు మరి ఇన్ని సంవత్సరాలు? అట్లాంటి దానివి. అట్లాంటి వాళ్ళు ఎందుకున్నారు మరి ఇన్ని సంవత్సరాలు? ఇక్కడ వచ్చినప్పుడే వెళ్ళిపోనుంటారు, రానన్నా రాకుండా ఉండనుంటారు. ఇన్ని సంవత్సరాలైనా కూడా నీ యొక్క పుర్రెలో నుండి, నీ మెదడులో నుండి వెనుకపోయే ఆలోచన పోలేదు అని అంటే ఇక నువ్వు ఎందుకు ఉండి నీ జీవితం ఏం మారినట్టు? నిన్ను ఎవరు నమ్ముతారు? ఇక నీ దేవుడు నమ్ముతాడా? మేము నమ్మాలనా? ఎవరు నమ్మాలి ఇక మిమ్మల్ని? 3.5 సంవత్సరాలు శిష్యులు యేసు ప్రభుతో ఉండి కూడా ఇదా నేర్చుకున్నది. ఈరోజు నువ్వేం నేర్చుకుంటున్నావు? దేవుని సన్నిధిలో ఉండి వాక్యం నేర్చుకున్నావా? ప్రార్థన నేర్చుకున్నావా? దేవుని స్తుతించి ఆరాధించడం నేర్చుకున్నావా? దేవునితో నమ్మకంగా ఉండడం నేర్చుకున్నావా? పరిచర్యలో నమ్మకంగా ఉండడం నేర్చుకున్నావా? లేదా పరిచర్యలో 500 ఇస్తే జేబులో పెట్టుకోవడం నేర్చుకున్నావా? ఏం నేర్చుకున్నావు? 100 రూపాయలు ఇస్తే లోపల పెట్టుకున్న నేర్చుకున్నావా? ఇది కాదు నేర్చుకునేది. మనం పరిచర్యలో నమ్మకత్వాన్ని నేర్చుకోవాలి, విధేయత నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి,
సమయాన్ని సద్వినియోగం చేసుకునేది నేర్చుకోవాలి. యేసు ప్రభు టైంపాస్ కాక ఆ ఇంటికి ఈ ఇంటికి ఆ పని చేద్దాం ఈ పని చేద్దాం అని చెప్పిండా యేసు ప్రభు? ఆయనకు సమయం దొరికితే ప్రార్థనకు పోయేది, కొండకు పోయేది. మనం అందరము యేసుక్రీస్తు ప్రభు గలిలయలో మరి కఫర్నాములో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిన తర్వాత ఇంకా చీకటి ఉండగానే ఆయన కొండకు వెళ్ళి నిర్మానుష్యమైన ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. మరి అది ఎందుకు రాలేదు వాళ్ళకి ఆలోచన? యేసుక్రీస్తు ప్రభు ప్రార్థనకి వెళ్ళినటువంటి కార్యం వాళ్ళకి తెలుసు. మరి అదెందుకు రాలే? అరే యేసు ప్రభు బందల కాడనే వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు, అరే మనం కూడా వెళ్ళి ప్రార్థన చేసుకుందాం అని వచ్చిందా? అది రాదు. ఎక్కడ గృహ కొడుకున్నది? ఏ గృహ కొడుకు పోదాం ఇవాళ? ఎవరు అడిగినట్టున్నది 2 సంవత్సరాల క్రితం వాళ్ళ ఇంటికి పోయేద్దాం, ఇవాళ టైం పాస్ అవుతుంది. ఫోన్ చేస్తున్నారు, డాడీ పలానోళ్ళు చాలా రోజుల నుంచి చేస్తాను డాడీ, ఒకటే చేస్తాను డాడీ, అడుగుతాను డాడీ, ఊకే రమ్మంటాను డాడీ. అరే నువ్వు పోవాలంటే పో, అంతేగాని నన్ను కన్విన్స్ చేయడానికి ఏదో చెప్తే అవన్నీ నాకు తెలుసు. మీకు పోవాలని ఉంటుంది కాబట్టి పోండి అంతే. కానీ ఏదో ఇట్లా అట్లా అట్లా మమ్మల్ని అడుగుతలేరా? మమ్మల్ని రమ్మని మరి నిన్నే అడుగుతాను రా. 2000 మంది పాస్టర్లు సూర్యాపేటలో మీటింగ్ పెట్టినాను, రమ్మంటాను. వాళ్ళు ఒకటే ఫోన్లు, పెద్ద మీటింగ్ పెడతామయ్యా అందరు వస్తారు. లేదు, మాకు అవసరం. దేవుడు నాకు చెప్పిన పని నేను చేస్తాను. నాకు వాక్యం చెప్పే పని లేకపోతే ప్రార్థన చేసుకుంటాను, అయితే ఇంకో పని చేస్తాను. అంతేగాని టైంపాస్ కాక ఆడికి పోదాం ఈడికి పోదాం. ఎందుకంటే నీ మైండ్ని ఏం చేస్తున్నావు? నువ్వు దేవుని యొక్క వాక్యానికి, ప్రార్థనకు, పనికి, పరిచర్యకు నువ్వు దాన్ని నడిపించట్లేదు. వాళ్ళకి విడిచిపెట్టినటువంటి వాటిని ఎప్పుడైతే దేవుడు ఆ వలను విడిచిపెట్టమన్నాడో విడిచిపెట్టారు, మంచి పని చేశారు వాళ్ళు. మరి ఆ విడిచిపెట్టిన వలను ఎందుకు పట్టుకున్నారు? మళ్ళీ నువ్వు విడిచిపెట్టిన దాన్ని మళ్ళీ ఎందుకు పట్టుకున్నావు? నువ్వు విడిచిపెట్టినటువంటి ఆ యొక్క వృత్తిలోనికి మళ్ళీ ఎందుకు పోయినావు? యేసు ప్రభు తను మరి పరిచర్య చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా చేపలు పట్టినరా? ఎప్పుడన్నా చేపలు పట్టారా? 3.5 సంవత్సరాల్లో మళ్ళీ పట్టలే. మరి 3.5 సంవత్సరాల్లో చేపలు ఇక పేతురికి ఆగమైంది కావచ్చు. ఆ చేపలు వల అంతా చేతులు తిమ్మిరెక్కినట్టున్నది. కొంతమందికి నోరు గులగులగుల అంటుంది. ఆ తిట్టాలన్నట్టు, ఎవరితో లొల్లి పెట్టుకోవాలి ఇలా ఒకరోజు. ఆ పరిచర్యకు పోయే ముందు మొత్తం ఆగం అంటే ఆ స్పిరిట్ రావాలన్నట్టు వాళ్ళకు. పెద్దగా మాట్లాడాలి కదా. ఆ కోపం ఆవేశం వస్తే ఆ గొడవ పెట్టుకుంటే అప్పుడు ఆ ఆవేశంతో పోయి దైవావేశంలాగా ఈ కోపావేశంతో పోయిగా ఆడ వాక్యం ఏమనుకుంటానావు యేసు ప్రభు ఇయ్యాలా అని పెద్దగా చెప్తారు అన్నట్టు. దైవావేశం కాదు, కోపావేశంతో పోతారు సేవకు. వీళ్ళకి ఏమవుతుంది? 3.5 సంవత్సరాలు ఒక పని చేయనప్పుడు మనకి మనిషి ఏమవుతాడు దానికి అంటే వారి మనిషిలో ఇంకా ఆ కోరికలు ఉంటాయి అన్నట్టు. పామట తలను కొట్టి చితగొట్టినా కూడా తోకట ఇట్ట కదులుతుందట. అట్లనే మనిషి కూడా అన్నీ ఇడిచిపెట్టినామంటాడు కానీ ఎక్కడనో ఏదో కదులుతా ఉంటుంది అన్నట్టు మైండ్లో, పుర్రెలా. ఇప్పుడు కొంతమంది హృదయాల్లో కత్తులు, బాంబులు, అణుబాంబులు తయారవుతున్నాయి. ఇక ఆడికి పోయినాక చూసుకుందామని. ఇవాళ ఎవరన్నా ఆడ మళ్ళీ జరిగిందని తెలిసిందో నేను ఇమ్మీడియట్ ఆడికొచ్చి వాళ్ళ సామాన్ గిమాన్ బయట ఎత్తేసి పంపిస్తా ఇంటికి. ఇది గ్యారంటీ. ఇవాటి నుంచే ఇక నిన్న నేను డాడీ మేము నిర్ణయించుకున్నాం. ఇవాటి నుంచి ఇక ఒకటే ఉన్నది, ఎవరన్నా నోరు తెరిచారు అని అంటే మాత్రం కథమేం కావాలి, అవుట్. ఎందుకంటే ఇక్కడ పరిచర్య కొరకు వచ్చావు, నువ్వు దేవుని సేవకు వచ్చావు. దేవుని సేవకురాలు, సేవకుడు, విశ్వాసి అని మర్చిపోవద్దు మనం. ఏం పెద్దగా మాట్లాడితే నువ్వేం పెద్ద ఇదా, మాకు రాదా పెద్దగా గొంతు, మాకు లేదా నోరు?
నోరు ఉన్నదని కాదు మనం మాట్లాడేది, ఒకరోజు నోరు లేకుండా పోతుంది. అప్పుడు ఎప్పుడు ఏం మాట్లాడతాం? అప్పుడు దేవుని దగ్గర గర్వించొద్దు. మనం దేవుని యొక్క సన్నిధి అన్నప్పుడు గౌరవించాలి, దేవునికి భయపడాలి మనం. ఈ పేతురు వీళ్ళందరికీ ఎందుకు వచ్చింది ఆలోచన? ఈరోజు ఎందుకు ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి? పొయ్యారిగా రాత్రి అంతగా చేపలు పడదామనుకొని మంచిగా యేసు ప్రభు ఆయన లేపు, బా ఏం ప్రార్థనలో ఉన్నావయ్యా, దర్శనాలు చూస్తున్నావా? చూడు వాడినే చూడు, ఆ సూపు చూడు, నల్లికుట్ల సూపు, దొంగ సూపు ఉన్నట్టున్నది. నువ్వు అలాంటి ఆలోచన రావద్దు మనకు. ఒక్కసారి మనము నాగటి మీద చేయి పెట్టినప్పుడు, ఒక్కసారి ఆ యొక్క పరిశుద్ధ మార్గం నడిచినప్పుడు, ఒక్కసారి ఆ విశ్వాస మార్గములో మనము అడుగుపెట్టి నడుస్తున్నప్పుడు మళ్ళీ వెనుదిరిగేది అనేది ఉండొద్దు. వెనుదిరగాలన్నటువంటి వెనుక ఉన్నటువంటి ఆలోచన రావద్దు. లోతు భార్య ఒక్కసారి వెనుకకు తిరిగింది, అంతే, ఉప్పిసిలు అయిపోయింది. వెనుకకు తిరగాల, వెనుక పనులను మనం విడిచిపెట్టినటువంటి వాటిని మరలా చెయ్యకుండా ఉండాల మనం. కానీ పేతురు ఒకడు ఇక చేపలు పడదామని పోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడు వాళ్ళు చేపలు పడదామని పోయినరో రాత్రంతా వాళ్ళు ఎత్తనే ఉన్నారు, కానీ ఒక్క చేప కూడా పట్టలే వాళ్ళు. అప్పుడు తెల్లవారుతున్నప్పుడు అప్పుడు యేసు ప్రభు, మరి యేసు ప్రభు రాత్రంతా వలెత్తంటే మరి ఎందుకు యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి పోలేదు? వింటారా? యేసు ప్రభు పోతే వాళ్ళు పట్టాలని ప్రయాసమే. మనిషి చూడు ఎట్లుంటుంది పట్టుదల. ఆ కోపంలో ఎంత చెప్పినా వినడు అన్నట్టుగా, అది వాళ్ళ వాదనే, వాళ్ళ మాటే, ఆ కోపంతో ఎత్తా అంటాడు అన్నట్టు. వాళ్ళ పేతురు కూడా ఎందుకు పడవు సూత్తా అన్నట్టుగా ఎత్తాడు అన్నట్టు. రాత్రంతా వేసాడు పాపం. ఏమైంది? తెల్లారికి ఒక్క చేప కూడా దొరకలేదు. నువ్వు యేసు ప్రభువును విడిచిపెట్టి, యేసు ప్రభు పని విడిచిపెట్టి నువ్వెంత ప్రయాసపడినా జరగదు. ఎందుకంటే దేవుడు ఒక పని నీకు అప్పచెప్పినప్పుడు ఆ పనిలోనే నువ్వు సఫలమవుతావు. ఆయన వాక్యం చెప్తే 3000 మంది మారినరు, కానీ వలెత్తే ఒక్క శాప పడలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు తనకు అప్పచెప్పిన పని ఏంటిదట? వాక్యం చెప్పమని చెప్పినటువంటి పని. ఈరోజు దేవుడు నిన్ను కూడా ప్రార్థనకు ఎన్నుకున్నాడు, పరిచర్యకు ఎన్నుకున్నాడు, సేవకు ఎన్నుకున్నాడు. ఆయన కుమారుడుగా, కుమార్తెగా నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన పనిలో నువ్వు నడిచినప్పుడు, ఆయన విశ్వాసంలో నువ్వు నడిచినప్పుడు నువ్వు ఫలిస్తావు. అంతేగాని నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే నీలో ఫలింపు లేకపోవడానికి గల కారణం ఏంది? నీ ఆలోచన ప్రకారంగా. చాలాసార్లు గమనిస్తా, నేను ఏది చెప్పు దానికి ఒక 10 కారణాలు చెప్తారు, మళ్ళీ లాస్ట్కి వచ్చి డాడీ మీ ఇష్టం. మరి 10 కారణాలు చెప్పుడు ఎందుకు అట్లా అంటే? అప్పుడు ఫస్ట్ ఎందుకు అనలేదు నువ్వు? నేను పరీక్షిస్తా అన్నట్టు. చూద్దాం, ఇక వాళ్ళ సలహాలు, అడ్వైజులు ఇక ఉంటాయి. అంటే వీళ్ళ మైండ్ ఎట్లున్నదని నాకు తెలిసిపోతుంది అన్నట్టు. వీళ్ళ హృదయం లోతుల్లో ఏమున్నదో తెలిసిపోతుంది ఆ అడ్వైజుల్లో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా నువ్వు ఉంటే నువ్వు ఎప్పుడు నేర్చుకోలేవు దేవుని దగ్గర. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడలేవు. మొదట మనం ఏం నేర్చుకోవాలా? చెప్పింది చేయడం నేర్చుకోవాలి. ఆ విధేయతలో మనం నడిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తర్వాత ఆయన మనల్ని ఏ విధంగా నడిపించాలనో ఆయన వాక్యము ద్వారా, మాట ద్వారా. ఎందుకంటే మనిషికి చెప్పింది చేయడం నేర్చుకోలేకపోతే, ఆ అలవాటు, ఆ స్వభావము, ఆ గుణము అనేది మనిషిలో లేకపోతే దేవుడు రేపు ఏం చెప్పినా వినడు. దేవుడు రేపు ఏది మాట్లాడినా దేవుడికే సలహాలు ఇస్తారు, దేవుడికి అడ్వైజ్ ఇస్తారు. కాబట్టి అప్పుడు దేవుడు ఆయన చెప్పినటువంటి మాటను వినలేదు కాబట్టి ఇక మాట్లాడారు దేవుడు, అంతే. కాబట్టి మొదట దేవుడు ఏం చేస్తాడంటే మనము చెప్పింది చేయడము నేర్పించే విధానాన్ని దేవుడు నేర్పిస్తాడు మనకి. ఇక్కడ కూడా వీళ్ళు ఇంతకాలం విన్నారు, మరి ఇప్పుడు ఏమైపోయింది వాళ్ళకి?
ఒకసారి యేసు ప్రభు లేకపోయేసరికి వాళ్ళకి ఏం చేయాలనో తోచట్లేదు, ఎటు పోవాలనో తోచట్లేదు, ఎవరి అధికారం కింద, ఎవరి యొక్క నాయకత్వం కింద నడవాలి అని, ఎవరి ఆలోచన ప్రకారం దేవుడు చెప్పింది ఏంటిది అని ఆలోచించకుండా వాళ్ళ మైండ్ అంతా ఏమైపోయింది, ఒక ఫ్రీగా అయిపోయింది అన్నట్టు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి మైండ్ సెట్లో మనం ఉండొద్దు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను అనుకో, ఇక అటో ఇటో చదురుకొని ఇట్లా కూర్చుంటారు. ఇక నేను ఇట్లా మెట్ల దిగి అటు పోయింది అనుకో, కథం. ఇక కాళ్ళు సాగుతాయి, చేతులు తాగుతాయి, ఇట్లా ఒళ్ళిరుతారు, ఇది ఇరుతారు, అది ఇరుతారు. అంటే నువ్వేంది, ఎప్పుడు డాడీ పోతాడా, ఎప్పుడు నేను ఒళ్ళిరుచుకోవాలనా అని ఆ మైండ్తోనే ఉన్నావు. అందుకని ఏమవుతావు అన్నట్టు, అందుకనే ఫలింపు లేనటువంటి జీవితంతో ఉంటావు. ఎప్పుడు దేవుడు మనతో ఉన్నాడు, మన దేవుని సన్నిధి మనతో ఉంది, దేవుని ఆత్మ మనతో ఉంది అనేటువంటి భయముతో మనం ఉంటే దేవుడు మనల్ని నువ్వే పని చేయి ఫలింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎప్పుడు వాళ్ళు దేవుని మాటను మరిచారో, దేవుని యొక్క పనిని మరిచారో, వాళ్ళు అనుకున్నారు మేము సఫలమవుతాం, ఇంతకాలం మేము ఆత్మతో నింపబడ్డాం కదా, ఇంతకాలం పరిచర్య చేసినాము, బాగా దేవుని శక్తి మాలో ఉంది, దేవుని బలమును మాలో ఉంది, యేసు ప్రభుని మేము చూసినాం కాబట్టి ఇక వలేస్తే మొత్తం చేపలు పడతాయి అనుకున్నాడు. కానీ నువ్వు దేవుని పని చెప్పింది చేయకుండా నీ పని చేస్తే నువ్వు దేంట్లో ఫలించవు. తర్వాత అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క దరిన నిలబడి ఏమైనా ఉన్నదా అంటే, అయ్యా ఏం లేదు. అప్పుడు కుడివైపున వల వేయండి. ఎప్పుడు వల వేశారో, అప్పుడు చేపలు పడ్డాయో, అప్పుడు ఆయన ప్రభువు అని గుర్తుపట్టారు. అంటే నీ జీవితంలో ఎంతగా గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నావు. యేసు ప్రభును పూర్తిగా మర్చిపోయినరు ఇక వాళ్ళు, ఆయన మాట మర్చిపోయారు. తిరిగి అవన్నీ జ్ఞాపకం వచ్చాయి. ఈరోజు దేవుడు నీకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు చేసే పనిలో మరి ఫెయిల్ అయిపోతున్నావా, నువ్వు చేసే పనిలో మరి నిష్ఫలం అయిపోతున్నదా? ఈరోజు ఒక్కసారి నువ్వు నీ జీవితం ఎందుకు అట్లా అయింది అనేది పరీక్షించుకో. నీ జీవితంలో సక్సెస్ లేదు, నీ జీవితంలో సరైన ప్రార్థన లేదు, సరైన వాక్యం లేదు, నీ జీవితంలో నువ్వు సరిగా వాక్యం చెప్పలేకపోతున్నావు, నువ్వు జీవితంలో సరిగా ప్రార్థించలేకపోతున్నావు, సరిగా ప్రార్థనలో కూర్చోలేకపోతున్నావు, నీ జీవితంలో సేవ పరిచర్య సరిగా చేయలేకపోతున్నావు, దేవుని సన్నిధికి సరిగా రాలేకపోతున్నావు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నువ్వేం చేయాలంటే ఎందుకు అని పరీక్షించుకో. ఆ మార్గం అనేది సరి చేసుకొని ఆయన చెప్పినట్టుగా నువ్వు చేస్తే నీ జీవితం తిరిగి మరి ఫలింపు అనేది నీ జీవితంలో ఉంటుంది, ఆశీర్వాదం అనేది నీ జీవితంలో ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు మరి ఆ చేపలు దేవుని మాట ప్రకారం వల వేశారో వారు చేపలు పట్టారు. దేవుడు వారికి ఆ యొక్క ఓడలో నుంచి బయటికి రాకముందే వారి కొరకు ఏం చేశాడంటే ఆహారాన్ని సిద్ధపరిచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అరణ్యంలో ఏ విధంగానైతే ఇజ్రాయేలు ప్రజలకు ఆహారాన్ని సిద్ధపరిచాడో, ఇక్కడ వీరికి కూడా వారు చేపలు అక్కడనే ఉన్నాయి కానీ యేసు ప్రభు ఆల్రెడీ వాళ్ళకి ఆహారాన్ని సిద్ధపరిచాడు. దేవుడు నీకు కూడా ఆహారాన్ని సిద్ధపరుస్తాడు. ఆహారం ముఖ్యం కాదు మనకి. ఇక్కడ తిండి, బట్టలు, మనకు కావాల్సిన వస్తువులు ఇవన్నీ నువ్వు సేవ చేస్తే అవన్నీ దేవుడు నీకు ఇస్తూనే ఉంటాడు, ఏది తక్కువ చేయడు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేవుని పని చేసినప్పుడు మనకు కావలసినటువంటి వాటిని దేవుడు మనకు ఇస్తాడు. ఇక్కడ వారికి కూడా ఏంటిది, ఆహారం గురించే కదా వాళ్ళు ఎక్కువ టెన్షన్ పడ్డారు. అయ్యో మరి ఎట్లా మేము దేవుని సేవకి వెళ్ళిపోతే మాకు ఆహారం ఎట్లా అంటే, ఆహారం నేను సిద్ధపరుస్తాను. మరి ఏ రోజు కూడా ఆ యొక్క పేతురు కానీ యోహాను కానీ శిష్యులు కానీ తిండి కొరకు వాళ్ళు అలమటించలేదు. ఆహారం దొరకనటువంటి స్థితి వారి జీవితంలో రాలేదు. అంటే దేవుని పనిలో వారు ఎప్పుడు ముందుకు సాగారో అనేక ఆత్మలను వారు సంపాదించగలిగారు. ఈరోజు నువ్వు కూడా దేవుడు నిన్ను నడిపించే మార్గంలో నువ్వు నడవాలి, కానీ నీ ఆలోచన ప్రకారంగా నువ్వు విడిచిపెట్టినటువంటి వాటిని తిరిగి మరి చెయ్యాలన్నటువంటి ప్రయత్నం చేస్తే నీ జీవితంలో ముందుకు సాగలేవు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత మనకు ఎందుకు కలుగుతున్నది అని అంటే, ఆయన మరి నీవు ఆయన మాటను మరిచి నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నావా? ఈరోజు ఒక్కసారి పరీక్షించుకో.
స్తోత్రం యేసయ్యా, నీకు స్తోత్రం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. పరిశుద్ధ ఆత్మదేవా నీకు స్తోత్రం స్తోత్రం. పోషించే దేవా నీకు స్తోత్రం. ఉద్ధరించే దేవా నీకు స్తోత్రం స్తోత్రం. మా ప్రభువా నీకు స్తోత్రం నాయన. అత్యంత కృప కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభా, ఈరోజు ఎంతమంది వారి ప్రార్థన అవసరత తెలియజేశారో ప్రభా, వాళ్ళందరి జీవితాల్లో నీ అద్భుత ఆశ్చర్య స్వస్థత విడుదల కార్యాలు మీరే జరిగించి, నీ గాయపడిన హస్తంతో వారిని తాకి నీ సాక్షులుగా వారిని నిలబెట్టుకోమని వేడుకుంటున్నాం. మేరీ, రాజు, పద్మ, రామ్ తేజ్, పండు, సాయి ప్రియ, రిబ్కా, కళా, నరసమ్మ, భరత్, రవలి, వసంత, సుగుణ, భాగ్య, సరోజన, లక్కీ, రవి, సబస్తీన్ అనారోగ్య సమస్యల నుంచి విడిపించమని వేడుకుంటున్నాం. రజిత, అలేఖ్య, కళ, లావణ్య, సరోజన, యాకమ్మ, పవన్ సాతాను శోధన నుంచి విడిపించండి. పవన్, వెంకటేష్, చిట్టి వివాహాన్ని జరిగించమని వేడుకుంటున్నాం. అస్మా, అక్షయ, మౌనిక, స్వీటీ గర్భిణీ స్త్రీలు ప్రభా మంచి ఆరోగ్యం సుఖమైన కాన్పు దయచేయండి. కవిత, కావేరి, సలీమా, సౌజన్య సంతానం దయచేయమని వేడుకుంటున్నాం. రోహిత్ కుమార్, అపర్ణ ఉద్యోగం అనుగ్రహించండి. నరసమ్మ, సుజాత, ప్రశాంతి, సరిత, సునీత, యాదగిరి, రాము ఇల్లు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. రక్షిత్, దేవరాజ్, రిబికా మంచి ఆరోగ్యం మంచి రిజల్ట్ అనుగ్రహించండి ప్రభా. ఈరోజునైనా ఇంటర్ రిజల్ట్స్ వస్తున్నాయి ప్రభా. మరి ఎంతమంది బిడ్డలు ప్రభా పరీక్షలు రాశారో వాళ్ళందరి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించండి. మంచి రిజల్ట్ వారికి దయచేయండి. మంచి మార్కులతో వారు ఉత్తీర్ణులై ప్రభా దేవుని నీ సన్నిధికి వచ్చి దేవుడు నాయుడుల గొప్ప కార్యం చేసి ఉన్నాడని సాక్ష్యం ఇచ్చుటకు నీ కృప సహాయం చేయండి. నరసమ్మ, కళ, వసంత, శ్రీనివాస్ కుటుంబంలో రక్షణ ఆశీర్వాదం దయచేయండి. శ్రీనివాస్, బాబు, లింగయ్య, సంపత్, మహేష్ నాయన మరి పనులు దొరుకుటకు సహాయం చేయమని అడుగుతున్నాం. మీరే కనికరించి కృప చూపి మా ఈ ప్రార్థనలన్నీ కూడా అంగీకరించి సఫలపరిచి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసము తన ప్రియ సేవకుడు మీ అందరికీ తోడుండి కాచి కాపాడునుగాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడమ్మా.